హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 31. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హహహ, ఏదైనా చెయ్యాలి అనుకున్న తరువాత ఆలస్యం ఉండకూడదు శ్రీవారు. ఒక్కోసారి నిదానమే ప్రధానం. బట్ ఇలాంటి సందర్భాల్లో మాత్రం ఆలస్యం అమృతం విషం అంటారు పెద్దలు. మనం చేసే కొద్ది సమయం ఆలస్యం కారణంగా ఎన్నో విషయాల్లో మార్పులు జరిగిపోతాయి. ఎంతో విలువైన వాటిని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను నా కోడలి విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉండాలి అనుకోవడం లేదు. ఎందుకంటే నా కోడలు హారిక కూడా చాలా విలువైనది కనుక అని అందంగా నవ్వేస్తూ చెప్తారు జానకి గారు. ఇది మాత్రం నిజమే సుమి. ఈ రోజుల్లో ఇంత అనకువగా పద్ధతిగా ఎవరు ఉంటున్నారు? కన్నవాళ్ళు చెప్పిన మాటల్ని ఎవరు వింటున్నారు? కన్నవాళ్ళ పరిస్థితులని అర్థం చేసుకుని తమ చదువుని కూడా వదులుకుని భవిష్యత్తు ఏమైపోతుందో అన్న ఆలోచనలు కూడా లేకుండా తల్లి తండ్రి బాధ్యతలని తను కూడా పంచుకుంటూ ఎవరు కష్టపడుతున్నారు చెప్పు? ఈ విషయంలో మాత్రం నిజంగా మనకి కాబోయే కోడలు చాలా గ్రేట్ జాను. కన్నవాళ్ళనే ఇంతలా అర్థం చేసుకుని వాళ్ళ కష్టసుఖాల్లో భాగం అయిన హారిక రేపు తన భర్తకి జీవితాంతం ఎలాంటి సమయంలో అయినా సరే తన చెయ్యి విడిచిపెట్టకుండా తోడుగా ఉంటుందన్న నమ్మకం నాకు వచ్చింది. నౌ రియల్లీ ఐ ఆమ్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ డెసిషన్ అంటూ జానకి గారి వైపు ప్రేమగా చూస్తారు రఘురాం గారు. అబ్బా, ఇప్పటికి అయినా నన్ను నా నిర్ణయాన్ని అర్థం చేసుకున్నందుకు, నా కోడలి గొప్పతనాన్ని తెలుసుకున్నందుకు చాలా థ్యాంక్స్ శ్రీవారు అని నవ్వుతూ అంటారు జానకి గారు. ఆ మాటలకి హారిక కాస్త కంగారుగానే, అత్తయ్య, నువ్వు మరీ నా గురించి గొప్పలు పోతున్నావు. అంత ఏమీ లేదు ఇక్కడ. ఎందుకు మావయ్యతో అలా మాట్లాడుతున్నావు? నేనేమీ అంత గొప్పదాన్ని కాదు అని అంటుంది ఇన్నోసెంట్ ఫేస్తో. నువ్వేంటో, నీ గొప్పతనం ఏంటో నీకు తెలియకపోయినా మాకు తెలిసిందిలే తల్లి. మీ అత్తయ్య ఏ విషయంలోనూ పొరపాటు పడదు, పొరపాటు నిర్ణయం తీసుకోదు. నీ విషయంలో కూడా అంతే. నీ వ్యక్తిత్వాన్ని, మంచితనాన్ని చక్కగా అంచనా వేసింది అంటూ హారిక తల నిమురుతూ చెప్తారు రఘురాం గారు. వాళ్ళ మాటలకి సరళ, సత్యం గారు ఇద్దరూ జానకి, రఘురాంల వైపు ప్రేమ నిండిన కళ్ళతో చూస్తుంటారు. హారిక మాత్రం అసలు వాళ్ళ స్థాయికి ఏమాత్రం సరిపోని నేనంటే ఎందుకు వీళ్ళకి ఇంత ప్రేమ, అభిమానం అని అనుకుంటూ తన వడిలో ఉన్న తాంబూలాన్ని తీసి పక్కన కుర్చీలో పెట్టి వాళ్ళిద్దరి కాళ్ళకి నమస్కారం చేస్తుంది. సడన్గా హారిక చేసిన పనికి, ఏయ్ హారిక, ఏం చేస్తున్నావు నువ్వు అని జానకి గారు అడగగా, మీరు చూపించే ప్రేమకి నేను ఏమీ చేయలేను అత్తయ్య. అందుకే నా జీవితాంతం మీ ప్రేమ నా మీద ఇలానే ఉండాలని ఆశీర్వదించండి అని చెప్తుంది హారిక. కూతురు మాటలు వినగానే సరళగారు కూతురు ఆలోచన విధానంకి మెచ్చుకుంటూ గబగబా దేవుని గదిలోకి వెళ్ళి అక్షింతలు ఉన్న ప్లేట్ తీసుకుని వచ్చి జానకి, రఘురాం గారికి అందిస్తుంది. వాళ్ళిద్దరూ ఆ ప్లేట్ చూసి, నువ్వు కూడా ఏంటి సరళ అన్నట్టు చూడగా, మీ కోడలు అడుగుతుందిగా అన్నయ్య వదిన, మీ మంచి మనసుతో తన భవిష్యత్తు సంతోషంగా ఉండాలని దీవించండి, తనకి తృప్తిగా ఉంటుంది అని నవ్వుతూ అంటారు సరళగారు. ఆమె అలా చెప్పడంతో సరే అంటూ ప్లేట్లో ఉన్న అక్షింతలు కొద్దిగా చేతిలోకి తీసుకుని హారిక తల మీద వేసి, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, నిండు నూరేళ్ళు నీ భర్త పిల్ల పాపలతో కలిసి సంతోషంగా ఉండు తల్లి అని మనస్ఫూర్తిగా దీవిస్తారు రఘురాం, జానకి గారు. వాళ్ళు దీవించిన వెంటనే పైకి లేచి, చాలా థ్యాంక్స్ అత్తయ్య, మావయ్య అని నవ్వుతూ చెప్పి ఇటు తిరిగి సరళ గారిని తీసుకెళ్ళి సత్యం గారి పక్కన నిలబెట్టి వాళ్ళిద్దరి కాళ్ళకి నమస్కారం చేయగా, అయ్యో ఇప్పుడెందుకు బంగారం ఇవన్నీ అంటూ సత్యం గారు హారికాని పైకి లేపబోతుండగా, ఏం తమ్ముడు, మా కోడలికి అత్తామామల ఆశీర్వాదం మాత్రమే సరిపోతుందా? కన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం అవసరం లేదా ఏంటి?
మా కోడలు మా ఇంటికి రాబోయే శుభ సమయం త్వరగా రావాలని దీవించండి. ఈ బంగారు బొమ్మని ఎప్పుడెప్పుడు మా ఇంటి కోడలుగా తీసుకుని వెళ్ళాలా అని మేము పిచ్చి పిచ్చిగా ఎదురు చూస్తున్నాం అని ఎంతో ఆనందంగా చెప్తారు జానకి గారు. జానకి గారి మాటలకి సత్యం, సరళ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటూ అక్షింతలు కూతురు తల మీద వేసి, నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటూ ఇటు నీ పుట్టింటి వాళ్ళ గౌరవాన్ని, అటు నీ అత్తింటి వాళ్ళ మర్యాదలని కాపాడుతూ వాళ్ళ గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా నడుచుకుంటూ ఆనందంగా జీవించు బంగారం అని దీవిస్తారు. వాళ్ళ దీవెనలు చూసిన రఘురాం గారికి ఎంతైనా ఆడపిల్ల తల్లిదండ్రులు అనిపించుకున్నారు. ఇప్పుడే భవిష్యత్తులో ఎలా ఉండాలి అన్న విషయాన్ని చెప్పేశారు అని అబ్బురంగా చూస్తారు వాళ్ళ వైపు. పైకి లేచిన హారిక అక్కడున్న నలుగురు పెద్దవాళ్ల వంక చూస్తూ, నా కంఠంలో ప్రాణం ఉండగా మీలో ఎవరికి నా వల్ల ఎలాంటి అమర్యాదలు జరగకుండా, మీ ఎవరిని నా ప్రవర్తనతో నొప్పించకుండా మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అని మాటిస్తున్నాను అని నమ్మకంగా చెప్తుంది. ఈ మాట చాలు బంగారం, ఇంతకంటే మాకు ఏమీ అవసరం లేదు అంటారు రఘురాం, జానకి, సరళ, సత్యం గారు. సరే సరే, ఇంకా పెళ్లి ముచ్చట్లు అయిపోతే భోజనాలు వడ్డిస్తాను, టైం చాలా అయిపోతుంది. అసలే మీ కోడలు మీకోసం బిర్యానీ చేసింది అని నవ్వుతూ అంటారు సరళ గారు. ఆ మాటకి రఘురాం గారు, అవునా చెల్లమ్మ, అలా అయితే త్వరగా వడ్డించు, మా కోడలి చేతి వంటని ఓ పట్టు పట్టాలి అని అల్లరిగా అంటారు. మీరెలా అన్నా సరే, నా మేనకోడలు నిజంగానే వంట అద్భుతంగా చేస్తుంది. అప్పుడెప్పుడో నేను వచ్చినప్పుడే చిన్న వయసులోనే చేపల కూర చేస్తే అదిరిపోయింది. అలాంటిది ఇప్పుడు ఇంకా సూపర్గా చేసుంటుంది. మీరైతే ప్లేట్లో ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టరు, నాది హామీ అంటారు జానకి గారు కోడలి వంటని మెచ్చుకుంటూ. జాను, నువ్వే ఇలా చెప్తున్నావంటే నాకు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు బిర్యానీ రుచి చూసేద్దామా అని నా నాలుక తెగ వెయిట్ చేస్తుంది సుమి అంటారు. ఇంకెందుకు ఆలస్యం, మీరెళ్ళి చేతులు కడుక్కుని రండి, ఈలోపు అన్నీ సిద్ధం చేసేస్తాం అని చెప్తారు జానకి గారు. హా, ఓకే, నేను రెడీ అంటూ వంటింట్లోకి వెళ్ళి చేతులు కడుక్కుని వస్తారు రఘురాం గారు. ఆలోపు హారిక, సరళ, జానకి గారు మొత్తం అన్నీ తెచ్చేసి హాల్లో సర్దుతారు. అన్నీ తెచ్చేశారు బాగుంది, కానీ రఘురాం గారు ఇంటి అల్లుడు. ఒకప్పట్లో అంటే ఎక్కడ తిన్నా ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు ఆయన కోట్ల రూపాయలకి అధిపతి. అలాంటి మనిషికి డైనింగ్ టేబుల్స్ మీద తినడం అలవాటు అయి ఉంటుంది. ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు ఆయనకి ఎక్కడ భోజనం వడ్డించాలి అని సరళ, సత్యం, హారిక ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండగానే రఘురాం గారు అక్కడ పరిచిన చాప మీద కూర్చుని, ఏంటి మీరు అన్నీ తెచ్చేసి వడ్డించకుండా ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు అని అడిగారు చాలా నార్మల్గా. ఆయన మాటలకి తేరుకున్న ముగ్గురు ఆయన నేల మీద కింద కూర్చోవడం చూసి, అయ్యో, మీరు ఇలా కింద కూర్చోవడం ఏంటి, మీకు టేబుల్స్ మీద కూర్చుని తినడం అలవాటు కదా, కానీ మా ఇంట్లో అవి లేవు, పోనీ కుర్చీలో కూర్చుని తినండి బావగారు అంటారు సత్యం గారు బావగారికి సౌకర్యాలు లేనందుకు మొహమాటంగా. ఆయన ఫీలింగ్స్ని అర్థం చేసుకున్న రఘురాం గారు నవ్వుతూ, బావా, నేను కూడా పుట్టుకతో ఏమీ కోటీశ్వరుణ్ణి కాదు, పుట్టినప్పటి నుండి ఆ డైనింగ్ టేబుల్స్ మీద తిన్నవాడిని కాదు. ఇప్పుడు ఏదో డబ్బులతో పాటు అన్ని సౌకర్యాల మధ్య బతుకుతున్నాం, కానీ సౌకర్యాలు లేకపోతే అసలు బతకలేనంతగా వాటికి అలవాటు పడిపోలేదు. మీరేమీ ఫీల్ అవ్వకండి, నాకు ఇక్కడ కూర్చున్నా చాలా కంఫర్ట్గా ఉంది. అమ్మ హారిక, నూరా వడ్డించు అంటూ, మీరేంటి ఇంకా అలా వెర్రి మొహాలు వేసుకుని చూస్తున్నారు, అందరూ వచ్చి కూర్చోండి, అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, అందరం కలిసే తిందాం. ఏంటో ఎవరి బిజీ పనుల్లో వాళ్ళు ఉండిపోయి ఇన్నేళ్ళు ఇలా కలిసి భోజనం చేసే అవకాశాలని చాలానే పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఇలా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం ఎందుకు అంటూ అందరినీ బలవంతంగా భోజనానికి కూర్చోబెడతారు రఘురాం గారు. అంత ఆస్తి అంతస్తులు ఉన్నా సరే ఎలాంటి డాబు దర్పం అహం ఏమీ చూపించకుండా ఇక్కడ ఏ సౌకర్యాలు లేవి
అని అవమానించకుండా అన్నిటికీ సర్దుకుపోతున్న రఘురామ్ గారి మనస్తత్వానికి హారిక చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. అత్తయ్యే కాదు, మావయ్య కూడా చాలా మంచివారులాగా ఉన్నారు అని అనుకుంటుంది మనసులో. తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.